కుంభకోణాల గురించి ప్రస్తావిస్తే వైసీపీ పాలనలో జరిగిన మద్యం స్కామ్ వేరే లెవెల్ అని చెప్పలేము. జగన్ ఏలుబడిలో జరిగిన ఈ దోపిడీని చూస్తే ఢిల్లీ, ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణాలు ఏ పాటివి అన్న భావన వ్యక్తమవుతోంది. అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి నాటి ప్రభుత్వ పెద్దలు 3,500 కోట్ల మేర ముడుపులు కొల్లగొట్టారని సిట్ ప్రాథమికంగా తేల్చింది. అయితే ఈ కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు 18,860 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రంలో ప్రకటించింది. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద కుంభకోణమో అర్థం చేసుకోవచ్చు. అయితే సిట్ దర్యాప్తులో ఇవన్నీ ఇంకా వెలికి తీయాల్సి ఉంది. ఢిల్లీలో 2021-22 మధ్య మద్యం కుంభకోణం జరిగింది. ముడుపుల రూపంలో 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 600 కోట్ల రూపాయల నష్టం కలిగింది. సిబిఐ, ఈడీ సంస్థలు ఈ కేసు దర్యాప్తు చేపట్టాయి. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఎక్సైజ్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, భారాస ఎమ్మెల్సీ కె కవిత, అరవిందో, శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవ సహా మొత్తం 17 మంది అరెస్టయ్యారు. మనీష్ సిసోదియా దాదాపు ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ద్వారా నిర్వహించే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించేలా అప్పటి ఆ ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చింది. ఆ ప్రైవేటు వ్యాపారులకు 12% లాభం దక్కేలా చేసినందుకు ఆ ముఠా నుంచి ఆప్ నేతలు 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారనేది అభియోగం. ఈ సొమ్మును ఆప్ నేతలు గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేశారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారని, హవాలా మార్గాల్లో తరలించుకున్నారని ఈడీ పేర్కొంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు 600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చింది. ఛత్తీస్గఢ్లో 2019-22 మధ్య మద్యం కుంభకోణం జరిగింది. కుంభకోణం విలువ 2,161 కోట్ల రూపాయలు. కేసు దర్యాప్తును ఈడీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం చేపట్టాయి. అప్పటి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్, నాటి ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా, సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా, మద్యం ముఠా నాయకుడు అన్వర్ దేబర్, మరో 29 మంది ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టయ్యారు. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించేది. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సిండికేట్ గా ఏర్పడి మద్యం సరఫరా వ్యవస్థను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనేది ప్రధాన అభియోగం. 3 ఏళ్లలో 2,161 కోట్ల మేర లబ్ధి పొందారని ఈడీ ప్రాథమికంగా తేల్చింది. మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి బ్రాండును బట్టి ఒక్కో మద్యం కేసుపై 75 నుంచి 150 రూపాయల వరకు కమిషన్ వసూలు చేశారు. ప్రైవేటుగా అనధికారిక మద్యం తయారు చేయించి వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు. తద్వారా 30 నుంచి 40% కమిషన్ పొందారు. 2019-22 మధ్య 1,200 కోట్ల నుంచి 1,500 కోట్లు అక్రమంగా ఆర్జించారు. రాష్ట్రంలో అమ్ముడయ్యే ప్రతి మద్యం సీసా నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేశారని, డిస్టిలరీ నుంచి ప్రభుత్వ గోదాములకు కాకుండా మద్యం నేరుగా దుకాణాలకే సరఫరా చేశారని ఈడీ తేల్చింది. ప్రభుత్వ రికార్డుల్లో చూపించకుండా మద్యం అమ్మేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చారన్న ఈడీ మొత్తం నగదు రూపంలోనే లావాదేవీలన్నీ నిర్వహించారని స్పష్టం చేసింది. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం జగన్ జమానాలో 2019-2024 మధ్య జరిగింది. ముడుపుల రూపంలో 3,500 కోట్లకు పైనే కొల్లగొట్టినట్లు సిట్ తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 18,860 కోట్లు నష్టం చేకూరినట్లు ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రంలో పేర్కొంది. సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. నాటి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, నాటి ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహించి ఎప్పటికప్పుడు ఆ సొత్తును జగన్ కు చేర్చిన ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, ఆయన అనుచరగణం సహా మొత్తం 12 మంది అరెస్టయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముడుపులు కొల్లగొట్టేందుకు దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించి ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చిందని సిట్ తేల్చింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ వైసీపీ ముఠా గుత్తాధిపత్యంలో పెట్టుకుందని తెలిపింది. బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 600 రూపాయల చొప్పున ముడుపులుగా నిర్ణయించి ఆ కప్పం కట్టిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అందుకు నిరాకరించిన కంపెనీల బ్రాండ్లను మార్కెట్ నుంచి తరిమేశారని, ఇలా ఒక్క ముడుపుల రూపంలోనే 3,500 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
1,00,000 కోట్లకు పైగా మద్యం విక్రయాల్ని కేవలం నగదు రూపంలోనే చేపట్టినట్లు సిట్ గుర్తించింది. రికార్డుల్లో చూపించకుండా సుంకం చెల్లించని మద్యాన్ని అమ్మి ఆ సొత్తు సొంత జేబుల్లోకి వేసుకునేందుకు నాటి ప్రభుత్వ పెద్దలు నగదు లావాదేవీలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇతరుల చేతుల్లో ఉన్న డిస్టిలరీలను బెదిరించి భయపెట్టి లాగేసుకుని వాటిల్లో జే బ్రాండ్లు ఉత్పత్తి చేసి వాటిని ఏపీఎస్ బీసీఎల్తో కొనిపించి భారీగా దోచుకున్నారని సిట్ తేల్చింది. ఈ దోచుకున్న డబ్బుతో దుబాయ్ సహా పలు దేశాల్లో కంపెనీలు పెట్టారని, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు స్థిరాస్తి రంగంలోనూ సినిమాల్లోనూ పెట్టుబడులు పెట్టారని సిట్ గుర్తించింది.